రంగారెడ్డి జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బిక్కనూరు మండలం రామేశ్వర్పల్లి గ్రామంలో నీట మునిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ పరామర్శించారు. వారితో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజలు ధైర్యంగా ఉండాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువు ముంపు ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు నిర్మించవద్దని చెప్పినా ఇక్కడే నిర్మించారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో ఎలా ఆడుకుందో ఇదే ఉదాహరణ అని అన్నారు. 17 మంది బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. తక్షణ సహాయం కింద బాధితులకు షబ్బీర్ అలీ ఒక్కో కుటుంబానికి 2000 రూపాయలు, పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. కలెక్టర్లతో మాట్లాడి బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నీరు తగ్గేంత వరకు ఇతర ప్రాంతాల్లో వసతి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు బఫర్ జోన్ ప్రాంతాల్లోనే నిర్మించారని ఆరోపించారు. ఈ నిర్మాణాలపై అధికారులతో చర్చించి కూల్చివేస్తామన్నారు షబ్బీర్ అలీ.